ఇబ్బందులు సవాళ్లు ఉంటేనే కదా ఎదగగలిగేది. ఆ కష్టాల్ని మనం ఎలా ఎదుర్కొని నిలబడతామనే దానిలోనే జీవితాన్ని ఎలా నిర్మించుకుంటామనేది తెలుస్తుంది. మీ అబ్బాయికొచ్చిన కష్టాలన్నిటికీ రక్ష కట్టిన వారే అండగా నిలుస్తారు. సత్యనారాయణ స్వామి పూజలో జరిగిన అన్ని అనర్థాలను రమ్యే అడ్డుకుంది. అలాగైతే రమ్యే రక్ష కట్టుండొచ్చా? ఒకవేళ కట్టుంటే పోగొట్టుకున్నానని ఎందుకు చెప్తుంది? అలా చెప్పిన తర్వాత వైజయంతి అత్తయ్యకు ఆ రక్ష ఎంత ఇంపార్టెంటో రమ్యకి తెలుసుండొచ్చు. పడిపోయిన రక్షను వెతికి కట్టుండొచ్చు కదా. మిథిలా, రమ్య విషయం ఇప్పుడు వద్దు. వచ్చింది విరాజ్ గురించి అడగడానికి. అలా అయితే నా మరిదికి ఎలాంటి గండం లేదంటున్నారు, అంతేనా? గండం ఉంది. కట్టిన రక్ష ప్రస్తుతానికి పరిష్కారమై ఉండొచ్చు, కానీ ముందు ముందు వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి రక్ష వల్ల కూడా కాదు. అయ్యో, అలా అనకండి. ముందు ముందు వచ్చే సవాళ్లను కూడా ఎదుర్కొనే పరిష్కారం ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి. పరిహారం ఉంది. వీలైనంత త్వరగా మీ అబ్బాయికి పెళ్లి చేయాలి. లేకపోతే గండం అనేది కాలసర్పంలా చుట్టుకుంటుంది. పెళ్ళా? అవును, అబ్బాయికి సరిపోయే అమ్మాయితోనే మీరు పెళ్లి చేయండి. వచ్చే కోడలే పరిహారం. మీ అబ్బాయికి శ్రీరామరక్ష. మీ తండ్రి గారు విరాజ్ మనోబలం మీదే అంతా జరుగుతుందని చెప్పారు. విరాజ్ మనసుకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుందన్నారు. కానీ విరాజ్ మనసులో ఏ అమ్మాయి ఉన్నట్టు లేదు. మా అమ్మ విరాజ్కి చాలా ఏళ్ల నుండి అమ్మాయి గురించి అడుగుతూనే ఉంది. ఒకవేళ అలా ఎవరైనా ఉండుంటే తను ఈ పాటికే చెప్పుండేవాడు కదా. ఇప్పుడు మనం వెతుకుదామన్నా విరాజ్కి నచ్చే అమ్మాయి దొరకాలి కదా. తనని ఎక్కడని వెతకాలి? చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్టుంది మీ పరిస్థితి. అంటే అమ్మాయి మీ కళ్ళ ముందే ఉంది. మీరు పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. కాలమే అమ్మాయిని అబ్బాయి దగ్గరికి తీసుకొస్తుంది. చింతించకండి. మేడం, అయిపోయింది. ఇక నేను బయలుదేరొచ్చా? ఎక్కడికి? అదే మేడం, లీవ్ పెట్టానని చెప్పాను కదా. వంట పని చేసి లీవ్ పెట్టాలి. ఇంకా వంట పని పూర్తి కాలేదు కదా. మేడం, పనంతా పూర్తి చేశాను. ఎంతమందికి వంట చేశావు? రోజు చేసేలాగే ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెట్టాను. ఇప్పుడే కదా నేను ఫోన్లో మాట్లాడింది. వినలేదా? ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. వంట ఎక్కువ చెయ్యి. మేడం, ఇంట్లో వాళ్ళెవరూ భోజనానికి లేరు, మీరొక్కరే. చేసిన వంట 10 మంది తినేంతుంది. సరిపోతుంది మేడం. ప్రతిదానికి దీని దగ్గర సమాధానం రెడీగా ఉంటుంది. దీన్ని వెళ్ళనివ్వకూడదు. వంట ఉంది, కానీ వచ్చే వాళ్ళకి జ్యూస్ ఉందా? లేదు మేడం, జ్యూస్ చేయలేదు. గెస్ట్లకి నీళ్ళిస్తే సరిపోతుందా? వెళ్ళు, జ్యూస్ చేసి పెట్టు. కుక్చెల్లి, భవానీ మేడం కావాలనే ఇదంతా చేస్తున్నారు. నువ్వు ఈరోజు ఏం చేసినా నిన్ను పంపించేలా కనిపించడం లేదు. సైలెంట్గా ఇక్కడి నుంచి నువ్వు జంప్ అయిపో. నేను మిథిల మేడం దగ్గర లీవ్ తీసుకున్నాను కదా. భవానీ మేడం ఎందుకు ఇలా చేస్తారు? నువ్వు భవానీ మేడం అర్థం చేసుకుంది ఇంతేనా? పాముని తొక్కిన బతకచ్చేమో గాని భవానీ మేడం కంటపడ్డవాళ్ళు బూడిదైపోవడం గ్యారంటీ. మీరు ఈ సినిమా డైలాగులు చెప్పడం ఆపుతారా? నువ్విలాగే భవానీ మేడం చెప్పింది చేసుకుంటూ పోతే ముందు ముందు ఎక్కడే ఒక సినిమా చూస్తావు. నువ్వు హీరోయిన్వి, భవానీ మేడం విలను, నేనేమో కామెడియన్ను. నాగు అన్నా, ముందు పళ్ళన్నీ ఒలిచివ్వండి, జ్యూస్ చేయాలి. నేనెంత చెప్పినా నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు కదా. అవునులే, నేను బయటవాడిని కదా, నీ సొంత అన్నయ్యని కాదు కదా. అర్థమైందిలే.
ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు తాగడానికి ఏమి చేసి పెట్టకుండా వెళ్తే తప్పవుతుంది కదన్నా. వచ్చే వాళ్ళ ముందు అరు ఇంటి మర్యాద పోతుంది కదా. ఇదే మాట నీ తమ్ముడికి చెప్పు, వాడు కూడా విని సంతోషపడతాడు. అన్నా, భయపెట్టకండి. త్వరగా నేను జ్యూస్ చేసి పెట్టి బయలుదేరుతాను. హాయ్ భవానీ. హాయ్, రండి 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 రండి, కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. ఈరోజు ఫుల్ పార్టీ చేసుకుందాం. అవునవును, చాలా రోజుల తర్వాత మనమంతా కలుస్తున్నాం. ఇంటికి రావడం లేట్ అవుతుందని నేను ఇంట్లో చెప్పే వచ్చాను. ఈ రోజు ఎంత టైం అయినా పార్టీ చేసుకోవడమే. తినడానికి తాగడానికి మీకేమేం కావాలో అన్నీ చెప్పండి. ఓకే. మీనాక్షి, భవానీ మేడం ఫ్రెండ్స్ వచ్చారనుకుంటా. పార్టీ మొదలవబోతుంది. ఏం జరుగుతుందో ఏంటో. అన్నా, మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఈరోజు వెళ్ళలేవు. భవానీ మేడం వదలదు కూడా. మీ తమ్ముడికి కూడా చెప్పేసేయ్. ఈ డాన్స్ పోటీ నాకు చాలా ముఖ్యమన్నా. నేను ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య, నేను గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోయాను. మీరు కూర్చోండి, నేను వస్తాను. నేను చెప్పినట్టే మాట్లాడారు. ఇది నా వైపు నుండి ఫీజు. ఇదెందుకు? ఫోన్లో నేను చెప్పినట్టే విరాజ్ పెళ్లికి ఒక పీఠిక రాశారు. నా వైపు నుంచి ఇదొక చిన్న కానుక అనుకోండి. ఇది జ్యోతిష్యం. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నాకు ప్రత్యేకంగా ఫీజెందుకు? మీరిచ్చిన దక్షిణే చాలు. ఉన్నది ఉన్నట్టా? మీ మరిదికి ప్రస్తుతానికి పెళ్లి జరగాలి. జరగకపోతే గండం ఉందనేది నిజం. అలాగే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కళ్ళెదుటే ఉందనేది కూడా అంతే సత్యం. అలాగైతే ఆ బ్రహ్మ కూడా నాకు అనుకూలంగానే పనిచేస్తున్నాడన్నమాట. ఇక రమ్య విరాజుల పెళ్లి ఆపడం ఎవ్వరి వల్ల కాదు. మీ సహకారానికి థ్యాంక్ యూ. సహకారం దొరుకుతుంది, కానీ తెలియకుండా మంచి చేసే మనసుకా లేదా తెలిసి కీడు చేసే బుద్ధికా అనేది తెలియదు. ఆ బ్రహ్మ ఏం నిర్ణయించాడో చూద్దాం. చా, అక్కెందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు? స్కూటీ మీద ఏమైనా వస్తుందా? అబ్బా, కాల్ చేసావా? నువ్వు ఎక్కడున్నావో అడగడానికి కాల్ చేశాను. స్కూటీ ఆపకు, త్వరగా రా.